అవినాష్ రెడ్డి ఇంటి పైన ఈడీ సోదాలు. ఇది పొద్దున్నుంచి అందరం వింటున్న వార్తే. 7 గంటలకి, సుమారుగా 7 గంటలకి మొదలైంది ఈరోజు సోదాలు. దాంట్లో సునీల్ కుమార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు సునీల్ కుమార్, అలాగే ఎర్ర గంగిరెడ్డి ఎవరైతే ప్రధాన పాత్ర పోషించాడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో, అలాగే మనం చూసుకుంటే దేవినేని శివశంకర్ రెడ్డి, దస్తగిరి, వీళ్ళందరి ఇంటిపైన సోదాలు నిర్వహిస్తానే ఉన్నారు. అవినాష్ రెడ్డి పులివెందుల ఇంటిపైన, అతని హైదరాబాద్ ఇంటిపైన సోదాలు నిర్వహిస్తున్నారు. అసలు ఒక్కసారి మనం వెనకెళ్ళి చూస్తే వైఎస్ అవినాష్ రెడ్డి వెనకమాల వైఎస్ భారతిరెడ్డి గారి హస్తం కూడా ఎంతో కొంత ఉంది. దీంట్లో కాదంటానికి ఎవరు, అంటే పీపుల్ కెన్ నెవర్ జస్ట్ సే లేదు దీంట్లో భారతిరెడ్డి అసలు స్కోపే లేదు అని చెప్పి అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ రోజు వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు భారతిరెడ్డి ఛానల్ సాక్షి ఏమని ప్రచురించింది? గుండెపోటుతో చనిపోయాడని ప్రచురించింది. గుండెపోటుతో చనిపోయాడని చెప్పింది ఎవరు? తల కట్లు కట్టేసేసి శుభ్రంగా పూలతో డెకరేట్ చేసేసి కాఫిన్లో పెట్టేస్తే ఎవరికి డౌట్ రాదు, కాఫిన్ పై నేర్చుకుని పోతుంది సునీతారెడ్డి అని చెప్పి భావించింది. అందుకని సాక్షిలో విచ్చలవిడిగా ఏం చేసింది, మరుసటి రోజు కథ అడ్డం తిరగడంతో మాకు పోస్ట్ మార్టం కావాలని సునీతారెడ్డి కోరడంతో భారతిరెడ్డి సాక్షి ఏమని రాసింది? ఇమీడియట్గా నారాసుర రక్త చరిత్రను రాసింది. ఎక్కడా సిగ్గు ఉపేక్షించడం అనేది ఏం లేదు. అవినాష్ రెడ్డి ఎప్పుడన్నా అరెస్ట్ అవుతాడేమో, సిబిఐ అరెస్ట్ అవుతుందేమో అన్న తరుణంలో లండన్కి వెళ్ళే ప్రయాణాలన్నీ ఆపేసుకుని జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తాడు. ఇతనికి నోటీసులు వచ్చినాయి అన్న టైంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పారిపోయేవాడు. కాళ్ళు బుచ్చుకోవడానికి, చేతులు బుచ్చుకోవడానికి చాలా పనులు ఉంటాయి కదా, పారిపోయేవాడు. ఇన్నేళ్లగా బాబాయ్ హత్య కేసుని అడ్డం పెట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి అదే కేసుని విచ్చలవిడిగా రాసిన సాక్షి చైర్మన్ భారతిరెడ్డి, వీళ్ళిద్దరూ రాజకీయ ప్రయోజనం కోసం ఒక బంగారు జీవితాన్ని నాశనం చేశారు. ఇది కాకుండా సాక్షిలో ఎన్ని రంకులు అంటగట్టారండి. వైఎస్ వివేకానంద రెడ్డికి అక్రమ కుటుంబాలు ఉన్నాయని, వేరే సంబంధాలు ఉన్నాయని, మన పిల్లలు ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి రాసేసింది, ఇష్టం వచ్చినట్టు. ఇది కాకుండా వాళ్ళు చెప్తున్న మాట, సునీతారెడ్డి గారు అన్న మాటనే ఈరోజు మీ ముందు తీసుకొస్తున్నాను. విజయమ్మని, వైఎస్ విజయమ్మని తీసుకుని భారతిరెడ్డి ఇక్కడ మనం చూసుకుంటే సునీతారెడ్డి దగ్గరికి వెళ్ళి సజ్జలన్న ఏం చెప్తున్నాడో అదే ఇన్ను, అదే పాటించు అని కూడా చెప్పింది. ఇది కాకుండా సునీతారెడ్డి ఓపెన్గా చెప్పింది, బయటకు వచ్చావిడ, ఈ భారతిరెడ్డి 100 ఎకరాల తోట ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆ కూతురు పేరు మీద ఇచ్చారో ఆ తోటను కూడా తిరిగి మాకు రాసిచ్చేయనని చెప్పిందంట భారతిరెడ్డి. ఇంత గొప్ప చరిత్ర ఉన్న భారతిరెడ్డి అసలు సునీతారెడ్డికే తెలీదు. వాళ్ళ నాన్న చనిపోయారని 6 గంటల దాకా. కానీ ఉదయం 3:30, 4 మధ్యలో భారతిరెడ్డి పిఏకి భారతిరెడ్డికి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, వైఎస్ వివేక ఇక లేరు. ఎందుకంటే అక్కడ తుడిపించిందంతా అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి పైన ఈరోజు ఈడీ వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అదే సాక్షిలో సిగ్గు లేకుండా చంద్రబాబు మరో కుట్రాన్ని రాస్తారు. ఈడీకి చంద్రబాబుకి సంబంధం ఏంటి? అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. మనీ లాండరింగ్ జరిగింది, 50 కోట్ల వరకు డబ్బుని చేతులు మార్చి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే అవినాష్ రెడ్డి నుంచి శివశంకర్ రెడ్డి నుంచి ఎర్ర గంగిరెడ్డి, దాని తర్వాత నుంచి దస్తగిరి, ఇన్ని చేతులు మార్పిచ్చింది, డబ్బులంతా సరఫరా చేసింది అవినాష్ రెడ్డి. ఆ అవినాష్ రెడ్డిని వెనక్కి తీసుకొస్తుంది భారతిరెడ్డి అండ్ సాక్షి. లోపల కొంచెమన్నా వాల్యూ ఉండాలి ఒక పత్రిక రాసేటప్పుడు, ఒక న్యూస్ ప్రింట్ చేసేటప్పుడు. సో ఎనీవేస్, ఈరోజు మరి విచిత్రమైన కథనాలు ఉండి చంద్రబాబు నాయుడు కుట్రంట, ఈడీలో చంద్రబాబు నాయుడు కుట్రేంటో. ఇక్కడ ఇంకో విషయం మనం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో గ్రిప్ తగ్గిపోయింది. ఇదివరకంతా అసలు అవినాష్ ఎప్పుడు అరెస్ట్ అయ్యాడో, ఎప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడో ఎవరికి తెలియదు. ఒకసారి అరెస్ట్ జరిగింది సిబిఐ కేసులో, అది ఎప్పుడు జరిగిందని చరిత్రలో ఎవరికి తెలియదు. సెకండ్స్లో ఇలా బెయిల్ వచ్చేస్తే అలా అరెస్ట్ అయిపోయి ఇలా బెయిల్ వచ్చేసింది. దాని గురించి సాక్షి ఎక్కడా రాయలేదు, మొహమాట పడిపోయింది చాలా. అమ్మో అవినాష్ పైన రాస్తే ఏంటని చెప్పి. ఎందుకు వెనకేసుకొస్తారో తెలియదు ఇతన్ని. అలాంటి అవినాష్ అరెస్ట్ అంటే మాత్రం చిన్నపిల్లాడని జగన్మోహన్ రెడ్డి వస్తాడు, నారాసుర రక్త చరిత్ర, అవినాష్ పాత్ర లేదు దీంట్లో అని భారతిరెడ్డి సాక్షి వస్తుంది, సాక్షి పేపర్, సాక్షి టీవీ వస్తుంది. అదే విచిత్రం ఏంటో బుజ్జమ్మ గారికి ఈరోజు మరి ఈడీ ఎంటర్ అయితే అది చంద్రబాబు నాయుడు కుట్ర అంటున్నారు. సోదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ ఆగలేదు. ఓన్లీ సునీల్ కుమార్ ఇంట్లో సోదాలు ఆగినాయి, కానీ ఎర్ర గంగిరెడ్డి, దాని తర్వాత దేవినేని శివశంకర్ రెడ్డి, తర్వాత దస్తగిరి, అవినాష్ రెడ్డి, వీళ్ళ సోదాలు మాత్రం ఎక్కడ ఆగలేదు. మరి మనం వేచి చూడాలి, ఈ సోదాలు ఎంతవరకు తీసుకెళ్ళి కనీసం ఇప్పటికన్నా అరెస్ట్ అన్న పదం వింటామా, లేదు ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఏళ్ల తరబడి ఇదే కేసు తొక్కి నారలేసి న్యాయం అనేది దక్కనివ్వకుండా చేస్తారా? ఈ విషయం పైన మనం వేచి ఉండాలి.